ప్రపంచ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అనేక మంది అనేక దేశాలు యేసు ప్రభువుని అపార్థం చేసుకుంటున్నారు. అది చాలా చాలా నష్టము, అది చాలా ఘోరమైన విషయం. అసలు యేసు ప్రభువు ఒక మతానికి చెందినవాడు కాదు. యేసు ప్రభువు దేవుడే మానవుడుగా వచ్చాడు. యేసు ప్రభు ఫిజికల్ రూపము కంప్లీట్ మానవుడు. ఆయన ఆత్మ కంప్లీట్ దేవుడై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ 2 in 1గా ఉన్నాడు. ఆయన ఆత్మ కంప్లీట్ దేవుడై ఉన్నాడు. ఆయన ఫిజికల్ రూపము కంప్లీట్ మానవుడై ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? యేసు ప్రభు మహిమకరమైన మార్పు తీసుకొచ్చాడు. ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా మహిమకరమైన మార్పు తెచ్చాడు. ఏంట మహిమకరమైన మార్పు? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ప్రపంచము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు గ్లోరియస్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చాడు. ఏంట గ్లోరియస్ ఎక్స్చేంజ్? ప్రతి మనిషికి కూడా, ప్రతి మనిషి జీవితంలో మహిమకరమైన మార్పు తీసుకొచ్చాడు. ఒక వాక్యం చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి అంటే పాపము మనిషిని ఏలుతున్నది. ఈ పాపము ద్వారా మరణం వచ్చినది, మరణం ఏలుతున్నది. పాపము ద్వారా రోగం వచ్చింది, రోగం ఏలుతున్నది. అంతేకాదు దయ్యము, దురాత్మ శక్తులు, ఈ పాపము ద్వారా దురాత్మ శక్తులు మనిషి జీవితంలోకి ప్రవేశించి టోటల్గా మనిషిని ఏలుతున్నాయి. అలాంటి పరిస్థితి, మనిషి యొక్క పరిస్థితి చాలా ప్రమాదము, చాలా 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 ఘోరమైన స్థితి. అలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఏంటి మహిమకరమైన మార్పు? ఏంటి? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనము పాపులమై ఉన్నాము. పాపము చేసి పాపములో పుట్టిన మనుషులమై ఉన్నాం. పాపములో పుట్టి పాపం చేస్తూ ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి నమ్మారో, ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించారో వారిని ఏం చేశాడంటే మన పాపము ఆయన మీద వేసుకున్నాడు. మన పాపము ఆయన మీద వేసుకొని ఆయన పాపముగా మారాడు. దాని యొక్క రిజల్ట్ ఆయన యొక్క పరిశుద్ధత మనకిచ్చాడు. పాపులను పరిశుద్ధులుగా మార్చాడు. మన పాపము ఆయన తీసుకొని ఆయన పాపముగా మారాడు. ఇక్కడ వాక్యం ఒకటి చదువుకుందాము. 2 కొరింథీ 5:21 ఉన్నది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. తండ్రి అయిన దేవుని యొక్క ప్లాన్ ఇది. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మన పాపము యేసు ప్రభు మీద వేసి యేసు ప్రభుని పాపంగా మార్చాడు. ఈ విధంగా యేసు ప్రభు దేవుడే మానవ రూపము ధరించుకొని రాకపోతే, దేవుడే మన పాపాలు ఆయన మీద వేసుకోకుండా మన కొరకు చనిపోకపోతే ప్రజలకు పాప విమోచన లేదు, ప్రజలకు పాప క్షమాపణ లేనే లేదు. ఆ పాపములో ఉండి చనిపోతే డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోరిక నరకానికి వెళతారు. ఇది దేవుడికి ఇష్టం లేదు. అందుకని ప్రేమించే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తండ్రి యొక్క ప్లాన్ ఏంటంటే యేసు ప్రభుని బలి ఇచ్చేశాడు. తండ్రి యేసు ప్రభుని మరణానికి అప్పగించేశాడు. మా పాపము ద్వారా వచ్చిన మన మరణము ఆయన మీద వేసుకున్నాడు. ఆ మరణం ఆయన అనుభవించాడు. ఆయన జీవము మనకిచ్చాడు. ఇది మహిమకరమైన మార్పు. పాపులమైన మనలను ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. మన పాపము ఆయన మీద వేసుకొని ఆయన పాపముగా మారాడు. ఇది మహిమకరమైన మార్పు. మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. ఎవరిని తీర్పు తీర్చాడో నీతిమంతులుగా, ఎవరిని పరిశుద్ధులుగా చేశాడంటే యేసు ప్రభువుని ఎవరైతే నమ్మారో,
యేసు ప్రభు రక్షకుడు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే నమ్మారో, ఎవరైతే అంగీకరించారో, వాళ్ళని యేసు ప్రభు యొక్క రక్తంతో వారి యొక్క జీవితాన్ని కడిగి పాపము క్షమించి వాళ్ళని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన పరిశుద్ధత ఆ విధంగా మనకిచ్చాడు. మన పాపము ఆయన మీద వేసుకొని ఆయన పాపముగా మారాడు. ఇది మహిమకరమైన మార్పు. ఇదంతా కూడా దేవుడు ఎందుకు చేశాడంటే పాపములో ఉన్న మనలను విడిపించి, అంధకార శక్తుల అధికారంలో నుంచి మనుషులను విడిపించి దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను మార్చి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళటానికి దేవుడు ఇదంతా చేశాడు. దేవుడు ఇదంతా చేయకపోతే మనుష్యులకి పాపక్షమాపణ లేనేలేదు, మనుష్యులకు విడుదల లేనేలేదు, మరణం నుంచి విడుదల లేదు. మన మరణం ఆయన తీసుకున్నాడు, ఆయన చనిపోయాడు. మన పాపము ద్వారా వచ్చిన మన మరణం ఆయన తీసుకున్నాడు. ఆయన జీవించే విధానము, ఆయన ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండే దేవుడు, ఆయన యొక్క జీవము మనకిచ్చాడు. మన మరణం ఆయన తీసుకున్నాడు, ఆయన జీవం మనకిచ్చాడు. మన పాపం ఆయన తీసుకుని ఆయన పాపముగా మారాడు, ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. ఇదంతా కూడా మహిమకరమైన మార్పు. ఇది దేవుడు చేసింది. అంతేకాదు, అంధకార శక్తుల మీద, దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉన్నది. మత్తయి సువార్త 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన నమ్మిన వాళ్ళని, ఆయన అంగీకరించిన వాళ్ళని, ఆయన ఎదుట పాప క్షమాపణ అడిగిన వాళ్ళను, వాళ్ళందరినీ నీతిమంతులుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చి దేవుడు ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అంతేకాదు, భూమి మీద మనం బ్రతికినంత కాలము కూడా దురాత్మల మీద, దురాత్మ సమూహాల మీద, అంతేకాదు రోగాల మీద మనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చేసి ఆయన నామములో మనము ప్రార్థించినప్పుడు దయ్యాలు మనకు లోబడుతున్నాయి. దయ్యాలు ప్రజలు ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు ఆయన నామములో అంత శక్తి ఉన్నది. ఆయన నామములో ఆయన రక్తంలో అంత శక్తి ఉన్నది. ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు మనకు లోబడుతున్నాయి. మొన్న ఈ మధ్య కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆంధ్రాలో ఒక వ్యక్తి నా వీడియోస్ టీవీలో వింటున్నాడు. నా వీడియోస్ వాక్యం గురించి, దేవుడు మాట్లాడిన వాక్యం గురించి, దేవుడు రాసిన వాక్యం గురించిన వీడియో, తర్వాత దేవుడు మరి నా ప్రార్థనల ద్వారా ఎలాంటి కార్యాలు జరిగినాయి, దేవుడు నా ప్రార్థనల ద్వారా దయ్యాలని ఎలా, దయ్యం పట్టిన వాళ్ళకి ఎలా విడుదలిచ్చారు అనే వీడియో ఆయన వింటున్నప్పుడు ఆ వీడియో, ఆ టీచింగ్ ద్వారా, ఆ యొక్క మాటల ద్వారా, టీచింగ్ ద్వారా ఆయన బాగా టచ్ అయినాయి. టీచింగ్ ఆయనకి, దేవుని యొక్క మాటలు ఆయన్ని టచ్ చేసినాయి. దేవుడు ఆయనతో మాట్లాడాడు కూడా వాక్యం ద్వారా. అది ఆయన మనసులో ఉన్నది బాగా. తర్వాత ఏమైందంటే రీసెంట్గానే ఎవరైతే వీడియో విన్నాడో వాళ్ళిద్దరు భార్య భర్తలు డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్తూ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోయించుకుందాము బైక్లో అని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళారు. అది స్లమ్ ఏరియా, ఆంధ్రాలో డెవలప్ అయిన ఏరియా కాదు. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఆ ప్రాంతంలో. జస్ట్ పెట్రోల్ బంకులో మాత్రము లైట్లు ఉన్నాయి, అంతే. వాళ్ళు పెట్రోల్ బంకులో ఉన్న టైంలో వేరే కపుల్, భార్య భర్తలు, వాళ్ళు బైక్ మీద వస్తున్నారు. ఆయన వేరే ఆయన భార్య, వాళ్ళిద్దరు బైక్ మీద వస్తున్నారు. ఆమెకి ఎప్పుడు దయ్యం పట్టిందో, మొత్తానికి దయ్యము పట్టింది ఆమెకి. దయ్యం పట్టిన వ్యక్తి బైక్ మీదే భర్తతోనే వస్తుంది. సడన్గా ఆమె భర్తని చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇంటికి నేను రాను, ఇక్కడ ఆపు బండి అని ఇట్లా ఏమేమో ఇబ్బంది పెట్టేసింది. ఆమె చాలా భర్తని బాగా ప్రాబ్లం చేసింది. భర్త ఆమెను కంట్రోల్ చేయలేకపోయాడు. కారణం ఏంటంటే ఆమె దయ్యం పట్టింది. దయ్యం ఆమెలో ప్రవేశించి ఆమెను కంట్రోల్ చేసి ఆమె ద్వారా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది దయ్యము. ఇట్లా మనుషులకు దయ్యాలు పడతాయి. దేవుడు అలాంటి దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఏమైంది అప్పుడు? ఇక ఆమె భర్త కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆ టైంలో ఎవరన్నా రోడ్డు మీద ఉంటే హెల్ప్ అడుగుదాము,
సహాయం అడుగుదామని చెప్పేసి ఆయన చూస్తున్నాడు. అప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర నా వాక్యము, నేను చెప్పిన వాక్యము విన్న భార్య భర్తలు ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర. ఈ దయ్యం పట్టిన ఆమె భర్త వీళ్ళు సహాయం అడిగాడు. ఇట్లా మా భార్య వింతగా మాట్లాడుతున్నది, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నది, బండి మీద ఎక్కి కూడా ప్రాబ్లం చేస్తున్నది, మీరు కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళని అడిగితే, ఆయన అప్పుడు ప్రాబ్లం అడిగితే చెప్పాడు. అప్పుడు నా వాక్యం విన్న అతను, ఇదంతా దయ్యం పట్టిందయ్యా, మీ భార్యకు ఒక భక్తుడు ఉన్నారు, వారు మహారాష్ట్ర బోర్డర్లో ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఆ సారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తున్నారని ఆయన చెప్పాడు. దయ్యం పట్టిన ఆమె భర్తకు చెప్తే, సరే ఫోన్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఫోన్ చేశారు నాకు. నేను వేరే పని మీద ఉన్నా, అయినా కూడా ఫోను లిఫ్ట్ చేసి ఏంటని అడిగితే ఇట్లా చెప్పారు, ఇట్లా దయ్యం పట్టిందని. ఇక నేను స్పీకర్ ఆన్ చేసి, దయ్యం పట్టిన ఆమె దగ్గర ఫోన్ పెట్టండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. అప్పుడు నేను ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే దయ్యం పడిపోయింది అక్కడ. దేవుడు ఆ దయ్యాన్ని వెలగొట్టాడు. ఆ సాక్ష్యము ఆయన సొంతంగా చెప్తాడు ఏం జరిగింది అసలు. ఆయన ఐ విట్నెస్ కాబట్టి ఆయన చెప్తాడు సాక్ష్యము. ఆ సాక్ష్యము వినండి, ఆయన చెప్తాడు. యేసునామములో మీ అందరికీ వందనాలు. గత వారం నేను టీవీలో ఒక వాక్యం వింటం జరిగింది. అదే ప్రేమ్చంద్ గారు మహారాష్ట్ర బోర్డర్లో ఉంటారు, అక్కడ సేవ చేస్తున్నారు ఆయన గారు. ఆయన యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. ఆ వీడియోలో దెయ్యాన్ని వదిలిస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు. అది ఆ సాక్ష్యం నేను విన్నాను. విన్న తర్వాత ఆ దెయ్యాలను పరిగెత్తించడం కూడా కాక, ఆ దెయ్యం పరిగెత్తుంటే ఈయన కూడా వెనకాల పరిగెత్తున్నా అంట. అయితే అట్లా వద్దు, దేవుడు మాట్లాడంట ఆయనతో, అక్కడే వాడు ప్రార్థన చేయమంటే దెయ్యం పడిపోయింది అక్కడ. ఆ సాక్ష్యం నేను విన్నాను. విన్నాక నుంచి మేము డ్యూటీకి, మా మిసెస్ నేను డ్యూటీకి వెళ్ళి వస్తునేసరికి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొడుచుకుని వస్తుంటే ఇద్దరు బండి వేసుకుని వస్తున్నారు, భార్య భర్తలు. ఏమండి మీరు పెద్దవారు లాగా ఉన్నారు, చిన్న సమస్య ఉందండి అని అన్నాడు. ఏంటి అన్నాను. అంటే మన ఈ అమ్మాయి వస్తుంటే రోడ్డున వస్తుంటే పాస్ పోసుకు నైటు 7 దాటింది, గాఢాంధకారంగా ఉన్నది రోడ్డు. అక్కడ టాయిలెట్కి వెళ్ళి ఇద్దరు కలిసి మళ్ళీ బండి ఎక్కారంట. బండి ఎక్కి వస్తునేసరికి సగం దూరం వచ్చిన తర్వాత, నువ్వు బండి వెనక్కి తిప్పు, ఆ పాస్ పోసుకున్న చోటకి వెళ్ళాలి అని చెప్పేసి సాతాను ఆవరించింది ఆ అమ్మాయిని, దెయ్యం. అది ఆ అబ్బాయిని నువ్వు తిప్పరా వెనక్కి అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నసరికి ఆయన వచ్చి, ఏంటంటే మీరు పెద్దవారిలాగా ఉన్నారు, ఇట్లా అంటుంది మావిడంటే అది సాతాను చేస్తలయ్యా, నాకు తెలిసిన దైవజనుడు ఒక అతను ఉన్నాడు, ప్రేమ్చంద్ గారని, మహారాష్ట్ర బోర్డర్లో ఉంటారు. ఆయన ఎక్కడుంటే సరే స్వస్థ వరం కలిగిన వ్యక్తి అని చెప్పేసి నేనంటే, అయ్యయ్యా నీ దండం పెడతాను, కొంచెం చేసి పెట్టాయా అని అన్నాడు. అనగానే ఎమ్మటే ఫోన్ చేశాను అన్నయ్యకి ఫోన్ చేయగానే, ఏంటమ్మా అంటే ఇట్లా సమస్య చెప్పగానే ఆ దెయ్యం ఈ నక్కలా కుతలం చేసేస్తుంది. అసలు గట్టిగా వాటేసుకుని అట్టబారిపోవటం, బెత్తర సూపులతో ఇట్లా చేతంగానే సరే అన్నయ్యకి విషయం మొత్తం చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, తన చెవికాడు పెట్టండి అన్నాడు. ఎప్పుడైతే చెవికాడు పెట్టినాడో దాన్ని కూడా డిస్టర్బ్ చేసేస్తుంది రానికుండా. ఆ తర్వాత నేను ఫోన్ తీసుకుని అన్నయ్య చెప్పినట్లు అతను వినేటట్లు అట్లా ఎదురుగా ఫోన్ పెట్టేసేప్పుడు ఆ ప్రార్థన స్టార్ట్ చేసాడు. 2 నిమిషాలకే కఫామని పడిపోగానే అసలు ఆశ్చర్యం. నా లైఫ్లో జరగడం ఇదే ఫస్ట్. నా ఎదురుగా అట్లా దెయ్యం పారిపోవటం అసలు ఇదే స్టార్టింగ్. తర్వాత ఎప్పుడైతే ఇది పడిపోయిన తర్వాత అన్నయ్య అన్నాడు, మన లైన్లోకి వచ్చిందా అన్నాడు. వచ్చిందనే అంటే ఏం పేరమ్మా నీ పేరంటే పద్మ అని చెప్పింది. ఎట్లా ఉందంటే బాగానే ఉంది అయ్యగారు అని చెప్పింది అంది. తర్వాత ఆ అమ్మాయి అంత దూరం నుంచి అక్కడ నుంచి చూస్తుంది దెయ్యం నాయంక అని చెప్పేసి అంటుంది. అనగానే అప్పుడు నాకు రోమాన్ని ఎక్కబడిచిపోయింది. నాకు భయం, అంతకుముందు భయం లేదు. ఆ నుంచి చూస్తుంది అనగానే నాకు రోమాన్ని ఎక్కబడిచిపోయి భయం వేసిపోయి
దైవజనంతో చెప్పాను, అన్నా నా గురించి కూడా ప్రార్థన చేయన్నా, నాకు కూడా భయం ఉందంటే అద్భుతంగా నా గురించి కూడా ప్రార్థన చేసిన తర్వాత నా గురించి దేవుడు ఆయనకి చిన్న దర్శనం ఇచ్చాయంట. శిలువ ఆకారం, యేసు ప్రభు శ్రమపడుతున్న శిలువ గుర్తు, ఆ శిలువ మీద ఉన్న ప్రభువుని చూపించాయంట. దాని అర్థం తర్వాత చెప్తా అన్నారు, తర్వాత చెప్పాడు. నాకు వాస్తవంగా అట్లాగే జరిగింది. దేవుడు ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించి కాపాడు గాక. ఆమేన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెస్ట్ మనీ, ఆశ్చర్యకరమైన విడుదల. విన్నారు కదా మీరు? ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చాలా డిస్టెన్స్లో ఉన్నాం. వాళ్ళు ఆంధ్రాలో స్లమ్ ఏరియాలో ఎక్కడో ఉన్నారు, నేను మహారాష్ట్రకు దగ్గరలో ఉన్న నేను. ఇంత దూరము, దేవునికి దూరం అనేది లేదు. దేవుడు ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉంటాడు. దేవుడిచ్చిన అధికారమును బట్టి ఇక్కడ ఉండి అమెరికాలో వాళ్ళకు కూడా ప్రార్థన చేయొచ్చు, ఇక్కడ ఉండి రష్యాలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు, ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి ఎక్కడ ఉన్న వాళ్ళ కొరకైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడో ఉన్న వాళ్ళు ఇండియా వాళ్ళ కొరకు కూడా ప్రేయర్ చేయొచ్చు, ఫోన్లో ప్రేయర్ చేయొచ్చు. అట్లా ఎందుకంటే దేవుడు ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉంటాడు. దేవుడు ఇచ్చిన అధికారము అలా పనిచేస్తుంది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను వేరే పని మీద ఉన్నా, నేను అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. వాళ్ళు ప్రాబ్లం చెప్పారు. ఫోన్లో నేను చెప్పాను, స్పీకర్ ఆన్ చేసి ఆయమ్మ దయ్యం పట్టిన ఆమె దగ్గర పెట్టండి అన్నాను. నేను ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే దయ్యం పడిపోయింది. అది వాళ్ళకి క్రొత్త ఎక్స్పీరియన్స్, అది వాళ్ళకి క్రొత్త అనుభవం, అది నాకు క్రొత్త అనుభవం కాదు. అది ఇట్లాంటి అద్భుతాలు దేవుడు ఎన్నో చేశారు, చాలా చేశారు దేవుడు. కాబట్టి దేవుడు ఏదన్నా చేయగలుగుతాడు. దేవుని యొక్క శక్తి ద్వారా ఎలాంటి కార్యాలన్నా జరుగుతాయి. డిస్టెన్స్తో ప్రాబ్లం లేదు. దేవుడు ఇలాంటి అద్భుతాలు ఇంకా చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు జీవిస్తున్నారు. దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, జీవిస్తూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు. ప్రపంచానికి అవసరము, భారతదేశానికి అవసరము. యేసు ప్రభు మతానికి సంబంధించినోడు కాదు, కులానికి సంబంధించినోడు కాదు. ఆయన ప్రజలను, సర్వ లోకాన్ని పాపము నుంచి విడిపించారు, పాప క్షమాపణ ఇచ్చారు. ప్రభు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారా తప్ప ఎవరు రాలేరు అని అన్నారు. దేవుడే మార్గము పరలోకానికి, మోక్షానికి. కాబట్టి యేసు ప్రభువుని ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవద్దు. యేసు ప్రభువుని ఎంతోమంది దేశాలు అపార్థం చేసుకుంటున్నాయి. అది మంచిది కాదు, చాలా ప్రమాదం. అది వారికే ప్రమాదం. అది యేసయ్య మహిమకరమైన మార్పు తీసుకొచ్చారు. ఆ విధంగా ఇలాంటి అద్భుతాలు ఇంకా చేస్తున్నారు ప్రభు. కాబట్టి ప్రభువుని నమ్మండి, అంగీకరించండి. ఇది మతము కాదు, ఇదేమి కాదు. ఇదేంటంటే దేవుణ్ణి అంగీకరించడము, విడుదల పొందడము, పాపులు పరిశుద్ధులుగా మారడము, పాపం ద్వారా వచ్చిన మరణము నుంచి జీవంలోకి ప్రవేశించడము. ఇది మహిమకరమైన మార్పు తప్ప ఇంకొకటి లేదు. అట్లా అపార్థం చేసుకోవద్దు. ఇది సత్యము, సత్యము, సత్యము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.